ఫ్రెండ్స్, కథ చెప్తాను వింటారా? ఒకసారి అక్బర్ బీర్బల్ ఇద్దరు సాయంత్రం పూట అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుండగా దారిలో కాకుల్ని చూసి అక్బర్ వెంటనే బీర్బల్ని కొంచెం ఆట పట్టిద్దాం అనుకుంటాడు. బీర్బల్ని ఒక ప్రశ్న అడుగుతా అని చెప్తాడు. బీర్బల్ కూడా సరే అడగండి అంటే వెంటనే బీర్బల్ మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి అనేది లెక్క పెట్టి రేపు సాయంత్రం కల్లా నాకు చెప్పాలి అంటాడు. వెంటనే బీర్బల్ కూడా ఆలోచించి దానికి రేపు సాయంత్రం వరకు ఎందుకండి, ఇప్పుడే చెప్తాను అని చెప్పి 9630 కాకులు ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. అక్బర్ ఆశ్చర్యపోయి అలా ఎలా ఖచ్చితంగా 9630 అని చెప్తున్నావు, ఎక్కువ కూడా ఉండొచ్చు కదా అనేసి అంటాడు. మళ్ళీ వెంటనే బీర్బల్ ఆలోచించి దానికేముందండి, పక్క రాజ్యం కాకులు చుట్టాలను చూడడానికి మన ఊరికి వచ్చి ఉంటాయి అని చెప్తాడు. మళ్ళీ అక్బర్ వండుకొని అయితే దానికన్నా తక్కువ నెంబర్ ఉంటే ఏం చెప్తావు అనేసి అంటే మన ఊరు రాజ్యంలోని కాకులు చుట్టాలని చూడడానికి పక్క రాజ్యంకి వెళ్ళాయి అని చెప్తాడు. సో దీంతో నవ్వి అక్బర్ బీర్బల్ యొక్క తెలివి సమయస్ఫూర్తి చూసి మెచ్చుకుంటాడు. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సమాధానం లేని ప్రశ్న ఉండదు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఎట్లాంటి ప్రశ్న అయినా కానీ మనం తెలివిగా ఆలోచించగలిగితే సమయస్ఫూర్తితో వెంటనే ఈజీగా సమాధానం చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇట్స్ యువర్ ఛానల్ Tales for Life.